హలో నేను విశేషరావు. అర్జున్ రెడ్డి సినిమాతోటి రాత్రే ఫేమ్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా సందర్భంగా కిస్ పోస్టర్ మీద విహెచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పెద్ద రాద్ధాంతం చేశాడు. అది కూడా విజయ్ దేవరకొండకి కలిసి వచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలతోటి వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మీద సోషల్ మీడియాలో రకరకాలుగా గాసిప్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి రకరకాలుగా వచ్చాయి. ఎట్టకేలకు రీసెంట్గా ఎంగేజ్మెంట్ చాలా నిరాడంబరంగా అయ్యింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అఫీషియల్గా ఇప్పటి వరకు అటు విజయ్ దేవరకొండ కానీ, విజయ్ దేవరకొండ వైపు పెద్దలు కానీ, లేదా రష్మిక మందన్న వైపు నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ దీని మీద రాలేదు. కాకపోతే ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా రిలీజ్ కాలేదు, అంతా సీక్రెట్గా ఉంచారు. మళ్ళా ఇంకోసారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరి సమక్షంలో ఎంగేజ్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒక వీడియో ట్రోల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే, సత్యసాయి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సత్యసాయి జిల్లాలో ఉండేటువంటి సత్యసాయిబాబా ఆశ్రమంలో జారి పడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక వీడియో. కానీ అది వాస్తవంగా ఓల్డ్ వీడియో, ఇప్పటిది కాదు అని చెప్పి చాలామందికి తెలుసు. కింగ్డమ్ సినిమా సందర్భంగా జారి పడ్డాడు అనేది ఆ వీడియో అప్పటి నుంచి వైరల్ అవుతుంది. కానీ దీన్ని సత్యసాయి జిల్లాకి వెళ్ళినటువంటి ఆయన సాయిబాబా ఆశ్రమంలో వెళ్ళిన సందర్భంగా ఆయన జారిపడ్డాడు అనేటువంటి ఒక వీడియో ట్రోల్ అవుతుంది. వాస్తవంగా విజయ్ దేవరకొండ సత్యసాయి స్కూల్లో చదువుకున్నారు, ఆశ్రమానికి సంబంధించిన స్కూల్లో చదువుకున్నారు. అందుకే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళారు, అంతవరకు కరెక్టే. వెళ్ళినటువంటి ఆయన జారిపడ్డాడు అనేటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది ఎందుకు వైరల్ చేస్తున్నారు, ఎవరు వైరల్ చేస్తున్నారు, ఆ వైరల్ చేసినందువల్ల ఆ వీడియో వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద విజయ్ దేవరకొండ సత్యసాయి ఆశ్రమానికి వెళ్ళారు, పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమంలో ఆయన జారిపడ్డాడు అనేది వాస్తవంగా ఆయన పోయింది ఏంటంటే ఆ పుట్టపర్తి సాయిబాబా స్కూలు ఏదైతే ఉందో అక్కడ చదివాడు ఆయన, అందుకని అక్కడికి వెళ్ళారు. బట్ అక్కడ జారిపడ్డాడు అనేది ఆ వీడియో ఏంటి అనేది నేను చూపిస్తాను. ఫుల్ వీడియో మనకి వాస్తవంగా ఉంది, అది చూపిస్తాను. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారు, ఇక్కడ చూడండి, ఇక్కడ జారిపడ్డాడు. అది ఎందుకు ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు అనేది పెద్ద ఇష్యూ. చూడండి, ఇక్కడ పడ్డాడు, ఇక్కడ జారిపడ్డాడు. సో ఈ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎందుకు వైరల్ చేస్తున్నారు అని అంటే, కొంతమంది బహుశా వీళ్ళ ఎంగేజ్మెంట్కి చూసిన తర్వాత జెల్సీ ఫీల్ కావచ్చు. వాళ్ళ అభిమానులు అయితే మాత్రం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రష్మిక మందన్న అలాగే విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ లీక్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ అభిమానులు అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు, వీళ్ళు లవర్స్ అనేటువంటి టాక్ అయితే ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఫేమ్ అయినటువంటి ఆయన 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాన్ ఇండియాకి కూడా ట్రై చేశారు. పాన్ ఇండియాకి ట్రై చేసినటువంటి సమయంలో లైగర్ అనేటువంటి సినిమాని ప్లాన్ చేశారు పూరి జగన్నాథ్ డైరెక్టర్గా. ఆ సందర్భంగా ఈడీ కేసులు కూడా వీళ్ళ మీద నమోదైనవి. ఎందుకంటే లిక్కర్స్ డబ్బులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ డబ్బులు ఈ లైగర్లో ఉన్నాయనేటువంటి కోణంలో కంప్లైంట్ చేశారు ఈడీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్. ఆ క్రమంలో ఈడీ అటు పురిని, చార్మిని, విజయ్ దేవరకొండని పిలిచి విచారించడం కూడా జరిగింది. ముంబై కేంద్రంగా చేసుకుని లైగర్ సినిమాను నిర్మించారు. ఆ లైగర్ సినిమాతోటి పాన్ ఇండియా హీరో అయిపోతాడు విజయ్ దేవరకొండ అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దల చతికిలు పడిపోయింది.
దాంతో కింగ్డమ్ మీద ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్గానే కింగ్డమ్ విడుదలైంది. కింగ్డమ్ కూడా ఆశించినటువంటి స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. కాకపోతే లైగర్తో పోల్చుకుంటే బెటర్ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో అభిమానులు మాత్రం మరో హిట్ వచ్చింది కింగ్డమ్ రూపంలో విజయ్ దేవరకొండకి అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. రష్మిక మందాన మాత్రం ఆమె నేషనల్ క్రష్. ఈవెన్ సీనియర్ పాపులర్ హీరోలు కూడా ఆవిడతోటి క్రష్ ఉంది అని చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఒక వేదిక మీద వ్యాఖ్యానించారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. నేషనల్ క్రష్గా మారిపోయింది రష్మిక మందాన. ఆవిడ రెమ్యునరేషన్ కానీ ఆవిడ హిట్ సినిమాలు కానీ చాలా ఉన్నాయి. పుష్ప 2 ఇలాంటివన్నీ కూడా చాలా సినిమాలు ఆవిడ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ హిట్ సినిమాలు ఆవిడ గ్రాఫ్ సినిమా ఇండస్ట్రీలో పోల్చుకుంటే విజయ్ దేవరకొండది చాలా తక్కువే. అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఉంది. ఆ బాండింగే ఇప్పుడు మ్యారేజ్ దిశగా తీసుకెళ్తుందని చెప్పి భావిస్తున్నారు. బట్ అఫీషియల్గా ఇంకా ఎంగేజ్మెంట్ని అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో అఫీషియల్గా మ్యారేజ్ ఉంటుందని చెప్పి కూడా టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్. అయితే వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నారో ఆ ఎంగేజ్మెంట్ టైము, ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి ముహూర్తము, ఆ ఎంగేజ్మెంట్ ముహూర్తంతో పాటు వీళ్ళిద్దరు యొక్క జాతకాలు, వీళ్ళిద్దరు యొక్క గ్రహస్థితి, వీళ్ళిద్దరు లగ్నం ఏంటి, వీళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి ప్రాంతం ఏంటి, ఇవన్నీ కొంతమంది పని లేనటువంటి ఆస్ట్రాలజిస్టులు లెక్కేస్తూ ఉన్నారు. లెక్కేసి కొంత పాపులర్ కావాలనుకునేటువంటి ఆస్ట్రాలజిస్టులు వీళ్ళిద్దరి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. గతంలో నాగ చైతన్య అలాగే సమంత మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వాళ్ళు విడిపోయిన తర్వాత తాను చెప్పిందే కరెక్ట్ అయ్యింది అని చెప్పి ఆస్ట్రాలజిస్టులు కొంతమంది జబ్బలు జరుచుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు రష్మిక మందన్న గ్రాఫ్ పడిపోతుంది ఈ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది ఆస్ట్రాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకు అని అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గ్రహాలు కలవట్లేదు. సో దాంతో ఇప్పటి వరకు నేషనల్ క్రష్గా పాపులర్గా ఉన్నటువంటి రష్మిక మందన్న గ్రాఫ్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ గ్రాఫ్ మామూలుగా ఇప్పటికే బాగలేదు, ఆయన గ్రాఫ్ కూడా అంతే ఉంది. కాబట్టి ఇద్దరూ నష్టపోయే అవకాశం ఉందనేది ఆస్ట్రాలజిస్టులు వాళ్ళు అడగకపోయినప్పటికీ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎవరైతే శుక్రవారం స్కాచ్ కొడితే, స్కాచ్ తాగితే శుక్రగ్రహం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తున్నాడు ఆస్ట్రాలజిస్టు, అతను వీళ్ళిద్దరి ప్రేమ వివాహం మీద రకరకాలుగా పుకార్లన్నీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ సందర్భంగా బహుశా ఆయన జారిపడినటువంటి వీడియో పెట్టుంటారేమో. అంటే ఈ ఎంగేజ్మెంట్ కారణంగానే ఆయన జారిపడ్డాడు, ఆయన జారిపడి దెబ్బతిన్నాడు అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేసేందుకు పుట్టపర్తి వెళ్ళినటువంటి సందర్భంగా ఆ వీడియోని సోషల్ మీడియా ఫోకస్ చేస్తూ అది పుట్టపర్తిలో జరిగినటువంటి సంఘటనగా దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా అది పుట్టపర్తిలో జరిగినటువంటి సంఘటన కాదు, అది వేరే ఎక్కడో జరిగింది, దాన్ని పుట్టపర్తిలో జరిగినట్టు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఆ వీడియో జారిపట్టడం వెనక ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్ కారణంగానే జారిపడ్డాడు అనేటువంటి సెంటిమెంట్ని లింక్ చేసేటువంటి ప్రయత్నం కొంతమంది సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఆనందం పొందుతున్నారు. కానీ ఆ వీడియో అది కాదు, పుట్టపర్తిది కాదు. పుట్టపర్తికి విజయ్ దేవరకొండ వెళ్ళిన మాట వాస్తవం, ఆయన చదువుకున్న స్కూల్ని విజిట్ చేసిన మాట వాస్తవం, కానీ ఆ వీడియో మాత్రం కాదు. మరి ఈ వీడియోని ఎందుకు ఇప్పుడు ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు? కేవలం ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేటువంటిది పబ్లిక్లోకి తీసుకెళ్ళడానిక? అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.